హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన పల్లెటూర్ల గురించి కొంచెం మాట్లాడుకుందామండి. ఇది చూసారా, చెరువు, ఆ కొబ్బరి చెట్లు, ఆ వాతావరణం అవన్నీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా, ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఆ చెరువు దగ్గర నుంచి 2 ఆవులు ఉన్నాయండి. ఆ చెరువుకి అవతలకి వెళ్ళిపోయాయి. అలా ఆ అబ్బాయి తోలుకురావడానికని వెళ్ళాడు. ఆ చివర కనపడుతుంది చూసారా, అక్కడ ఉన్నాయి చూడండి. ఆ పడవలో వెళ్ళాడు. ఆ టేపుకి వెళ్ళి ఆ ఆవుల్ని టేపుకు తోలుకురావడానికి వెళ్ళాడు అనమాట. ఈ లోపు నేను ఇలా వీడియో తీయడం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా మనం పల్లెటూరుని గురించి చెప్పుకోవాలంటే, పల్లెటూరు వాతావరణం ఏంటండి, అక్కడ ఉండే ప్రజలు కూడా అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఏదో బంధుత్వం భావంలో ఉంటారండి. ఆ ఆవు దూడలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. అవి వాటికి నేనే ఏమన్నా ట్రీట్మెంట్లు అవి కూడా నేనే చేస్తూ ఉంటాను. వాటి తల్లులు 2 మేతకెళ్ళాయి. వాటి కోసం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానమాట. ఒక ఆవుకి పొదుగు వాపు వచ్చిందని డౌట్గా ఉందండి అని రైతు పిలిచాడండి. దానికోసం చూద్దామని వెళ్ళాను. ఎంత చూస్తున్న ఆవులు మాత్రం ఆ చెరువు అవతల నుంచి అవతలకి రావడం లేదు. దానికోసమని నేను చూస్తున్నాను. వస్తే ఒకసారి చూసి వెళ్దామని వచ్చానన్నమాట. అయితే ఈ పల్లెటూరు వాతావరణంలో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. కాలుష్యం అవి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కదా. అది తర్వాత మనం వెళ్ళామనే కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారోనండి పల్లెటూరులో. అమ్మ డాక్టర్ గారు వచ్చారు, పాప గారు వచ్చారు, లేదంటే మేడం గారు వచ్చారు అని చెప్పి కుర్చీ వేయడం, ఏమన్నా మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతారు, మజ్జిగిస్తారు. ఇవన్నీ అసలు వాళ్ళ ప్రేమని చూస్తూ నేను ఇలాంటి పల్లెటూరుల్లో నేను జాబ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మేము మూగజీవాలకి ట్రీట్మెంట్ చేయడం, అవి ఎక్కడ నొప్పి, ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది అవి చెప్పుకోలేవు. దాన్ని తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేయడంలోనే ఉంటుందండి. రైతు చెప్తాడు దానికి అలా అయింది, ఇలా అయ్యిందండి అనేసి. దాన్ని మనం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడంలో ఉంటుందండి. అది మనకి కొన్ని తెలియకపోయినా మా పై డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళనైనా కనుక్కొని నేను ట్రీట్మెంట్ చేస్తానండి. ఆ మూల నుంచి ఇప్పటికి ఈ మూలకి వచ్చాయండి అవి ఆవులు. చూడండి, అవి చాలా చక్కగా ఉంటాయి. క్రాస్ బీడ్ ఆవులండి. వాళ్ళు బాగా పెంచుతారన్నమాట ఆ రైతులు. ఆవులు, కోళ్ళు. అదిగోండి వచ్చింది, దానికేనంట. ఇప్పుడు కొంచెం బాలేదని చెప్పేసి అన్నారు. దాన్ని ఒకసారి చెక్ చేసి చూసి ట్రీట్మెంట్ అది చేస్తాను. తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ చేశాను, అసలు అది నిజంగా పొదుగు వాపైనా కాదా, ఇవన్నీ కూడా నేను మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నాకు వీడియో తీసేవాళ్ళు పెద్దగా లేరండి. అన్నీ నేనే తీయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అదిగోండి అతను తోలుకొచ్చినవాడు ఆ టేప్ నుంచి టేప్కి వచ్చాడు చూసారా, ఎంత ఆనందంగా ఉంది కదా. అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి నేనే కాకుండా మీకు కూడా చూపించాలని చాలా ఆతృతగా ఉంటుంది. థ్యాంక్ యూ.